ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. అదే ఐఎంఎఫ్ జీడీపీ ఫోర్కాస్ట్ అప్గ్రేడ్. ఫినాన్షియల్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తున్న మాటేంటంటే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ ఇండియా యొక్క FY26 జీడీపీ గ్రోత్ అంచనాలను భారీగా పెంచబోతోంది. దీనికి మెయిన్ రీజన్ రీసెంట్గా వచ్చిన Q3 జీడీపీ నంబర్స్. అందరూ 6.5%, 6.7% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇండియా ఏకంగా 7% మార్క్ని క్రాస్ చేసి గ్లోబల్ ఎకనమిస్ట్స్ని ఆశ్చర్యపరిచింది. అసలిది ఎందుకు జరిగింది? దీని వెనక 3 పిల్లర్స్ ఉన్నాయి. మొదటిది మ్యానుఫ్యాక్చరింగ్ బూమ్. ప్రభుత్వం ప్రవేశపెట్టిన PLI స్కీమ్స్ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ మరియు ఆటోమొబైల్ సెక్టర్లో ప్రొడక్షన్ విపరీతంగా పెరిగింది. రెండవది రోబస్ట్ జీఎస్టీ కలెక్షన్స్. ఇది కన్సంప్షన్ స్ట్రాంగ్గా ఉందని ప్రూవ్ చేస్తోంది. జనం ఖర్చు పెడుతున్నారు అంటే ఎకానమీ హెల్దీగా ఉంది. మూడవది ప్రైవేట్ క్యాపెక్స్. ఇన్నాళ్లు కేవలం ప్రభుత్వమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీది ఖర్చు పెట్టేది. కానీ ఈ క్వార్టర్లో ప్రైవేట్ కంపెనీలు కూడా కొత్త ఫ్యాక్టరీల కోసం భారీగా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. దీనికి రెస్పాన్సిబుల్ ఎవరంటే నిస్సందేహంగా గవర్నమెంట్ పాలసీ స్టెబిలిటీ మరియు ఆర్బీఐ యొక్క పర్ఫెక్ట్ ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్ అని చెప్పాలి. ఫ్యూచర్లో ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఐఎంఎఫ్ కనుక అఫీషియల్గా ఫోర్కాస్ట్ పెంచితే ఇండియా వైపు చూసే గ్లోబల్ ఇన్వెస్టర్స్ FIIs చూపు మారుతుంది. చైనాలో స్లోడౌన్ ఉండటం వల్ల గ్లోబల్ గ్రోత్ ఇంజన్గా ఇండియా మీద బెట్స్ పెరుగుతాయి. దీనివల్ల స్టాక్ మార్కెట్లో బ్యాంకింగ్, ఇన్ఫ్రా మరియు ఇండస్ట్రియల్ స్టాక్స్కి భారీ డిమాండ్ ఏర్పడుతుంది. రూపాయి విలువ డాలర్తో పోలిస్తే స్ట్రాంగ్ అవుతుంది. అయితే ఒక చిన్న రిస్క్ ఏంటంటే, గ్రోత్ మరీ ఫాస్ట్గా ఉంటే ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు వడ్డీ రేట్లు తగ్గడం ఆలస్యమవ్వచ్చు. కానీ ఓవరాల్గా చూస్తే వికసిత్ భారత్ టార్గెట్ వైపు మనం రైట్ ట్రాక్లో వెళ్తున్నామని ఇది క్లియర్ ఇండికేషన్.